అందరికీ నమస్కారము. మనము 200 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాము. వరంగల్‌కి 3 కిలోమీటర్ల దూరంలో ఉర్సు రంగశాపేటలో ఉంటుంది ఈ దేవాలయము. స్వయంభూ మహంకాళి దేవాలయం అండి. ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. చూద్దాము. మీకు ఇక్కడ ఏకశిల రాతి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభానికి చుట్టూరా 4 ఆకృతులు చెక్కబడినవి. దాంతో పాటుగా ముందుర ఒకటి మనకు కనిపిస్తుంది. దానిని మహాబలిపీఠం అంటారంట. దానికి కూడా ఎంతో చరిత్ర ఉందని చెప్పేసి అంటున్నారు. మంత్రోచ్చారణతో మంత్రాలు చెప్పించి మరీ ప్రతిష్ఠించారని చెప్పేసి అంటున్నారు. దానికి అందుకే అంత పవర్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనం చూడబోయేది ద్వారం అండి. ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులుగా ఉన్న అమ్మవారిని దర్శించుకోండి. ఆ ఇరువైపులా అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అని అంటే, ఇక్కడ బోనాల పండుగ ప్రతి సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ దేవాలయంలో నిర్వహిస్తారండి. దానిని ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ భక్తులు చెబుతున్నారు. ఈ ప్రతి సంవత్సరం జరగదంట, 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంట ఇక్కడ బోనాల పండుగ. ఇప్పుడు చూడండి, పుష్పాకారం చక్రాకారంలో ఉన్నటువంటి ఇది ద్వారం దగ్గర ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది అష్ట దిగ్బంధనం అని చెప్పేసి అన్నారు. అష్టపాలకులుగా ఉన్నటువంటి వారు కూడా ప్రతిష్ఠించారని చెప్పారు మనకి. ఇప్పుడు మీరు చూసేది ఆర్చ్ అండి. డిజైనింగ్ చూడండి, ఈ టెక్స్చర్ చాలా బాగుంటుంది, చాలా వరకు అందంగా ఉంటుందండి. ఇక్కడికి ఒకటి చెప్పేది ఏంటంటే, ఇక్కడ కృష్ణాష్టమి కూడా చాలా వైభవంగా నిర్వహిస్తారంటండి. ఇక్కడ కృష్ణాష్టమి రోజున మన ఉట్టి పండుగ కొనసాగిస్తారు. దానికి పోటీ కూడా నిర్వహిస్తారని చెప్పేసి చెప్పారండి. ఇప్పుడు మన అమ్మవారి గర్భగుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇరువైపులా ఇక్కడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందండి. చూడండి ఎంత చక్కగా డిజైనింగ్ చేశారు. ఆర్చెస్ చాలా బాగున్నాయి కదా. అమ్మవారి పక్కన చూడండి వీరభద్ర స్వామి వారు, ఆయన కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. జై మహంకాళి. చూస్తున్నారు కదా ఎంత వైభవంగా ఉన్నారో, ఎంత ఘనంగా కనిపిస్తున్నారు చూడడానికి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ అమ్మవారి శాకాహారి అండి. ఇక్కడ ఎలాంటి బలులు జరపడం నిషిద్ధం. ఏమి ఇప్పుడు కాదండి, 200 ఏళ్ళుగా ఇక్కడ బలులు నిర్వహించడం నిషిద్ధం అండి. ఆ కాలంలో ఇక్కడ మన ఆయుధ పూజలు అయితే జరిగేవంటండి, చాలా ఘనంగా అప్పుడు జరిగేవంటే. ఇప్పుడు దసరా మహోత్సవం నాడు కూడా ఇక్కడ వాహన పూజలు కూడా నిర్వహిస్తారు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వాహనాలు తరలి వస్తుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు చూసేది అమ్మవారి పక్కన ఉన్నటువంటి మన స్వామివారిని చూస్తున్నారు కదా, ఈయన మన మహావిష్ణు అని చెప్పేసి అయ్యగారు చెప్పారు. పక్కన చూడండి నాగసర్పము, అక్కడ నాగులమ్మ దేవతగా కింద ఒకరు ప్రతిష్ఠించారు కదా, ఆ నాగదేవత అమ్మవారు అని చెప్పేసి చెప్పారు. ఇటు పక్కన కుడివైపున మహాశివుడు ఉంటారండి, ఆయనను కూడా ప్రతిష్ఠించారు. అప్పుడే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మీరు చూసేది పాత ప్రతిష్ట కలిగినటువంటి అమ్మవారిది, అవి కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో చరిత్ర ఏంటి అని అంటే, మీరు చూడాల్సింది అమ్మవారిని చూస్తుంటే మనల్ని చూసినట్టుగానే కనిపిస్తుందంటండి. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ, మనం ఎవ్వరు వెళ్ళినా మనల్ని చూస్తున్నారు అమ్మవారు అన్నట్టుగానే కనిపిస్తారంట. కోరిన కోరికలు తీరుస్తారు, అంత నమ్మకం కలిగిన వారు భక్తులు చెబుతున్నారు. ఇంకో చూడండి, ఇప్పుడు మన చరిత్ర ఇది 200 ఏళ్ళ నాటి చరిత్ర అండి. మనకు సాక్ష్యంగా ఇవే చూపిస్తున్నారు అయ్యగారులు కానీ భక్తులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైనా కానీ. మీరు చూసేది ఇక్కడ మహాబలిపీఠం అని చెప్పేసి అంటున్నారు. దీన్ని బుడ్రాయని కూడా పిలిచేవారంట అప్పుడు 200 ఏళ్ళ క్రితం. ఇది మనకు కనిపించేది ధ్వజస్తంభం అండి, అప్పటి కాలం నాటిది మహాశివలింగం. ఇప్పుడు మీరు దర్శించుకోపోయేది అమ్మవారి పాదాలు. చూడండి, అమ్మవారి పాదాలు దర్శించుకుంటున్నారు కదా, ఎంత ఘనంగా చూపిస్తున్నారో చూసారా. మనకు అప్పటి నుండి ఇప్పటి వరకు పూజలు నిర్విరామంగా నిర్వహిస్తున్నారండి అమ్మవారికి. ఈ ధ్వజస్తంభం చూడండి ఎంత సైజ్ అయిపోయిందో. అందుకని చెప్పేసి ఈ మధ్య కాలంలో అక్కడ ధ్వజస్తంభము కానీ మహాబలిపీఠం కానీ ప్రతిష్ఠించారంటే చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ అష్ట దిక్పాలకులు అని చెప్పాను కదండి, 8 అని చెప్పేసి. ఇప్పుడు చుట్టూ దేవాలయం చుట్టూరు అష్టదిగ్బంధనం చేశారని చెప్పాను కదా, మన అష్టదిగ్బంధనం చేసినటువంటి అష్టదిక్పాలకులని మనకు చూపిస్తున్నారు. ఇదే మీకు చూపించేది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడ దసరా మహోత్సవం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. చాలా అంటే చాలా పెద్ద, కొన్ని వేల మంది తరలి వస్తారు. ఇక్కడ అంత గ్రౌండ్ కూడా బాగుంటుంది. అప్పుడు ఈ రంగశాపేట ప్రాంతం అంతా మార్మోగి ఎంత కోలాహలంగా ఉంటుందంటే అంత వైభవంగా ఉంటుందండి. చక్కగా ఉంటుంది. ఈ బోనాల పండుగ అయితే హైలైట్ అండి అమ్మవారి దేవాలయంలో, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కృష్ణాష్టమి పండుగ కానివ్వండి, అది కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారని చెప్పారు. మహంకాళి అమ్మవారిని చూడండి ఎంత ఘనంగా ఉన్నారో. మీరు దర్శించుకోండి ఒకసారి. అమ్మవారిని చూస్తే మనల్నే చూస్తున్నారేమో, మనలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వెళ్ళిపోతాయండి.
ఇప్పుడు మీరు చూసేది నాగదేవత అమ్మవారి దేవాలయము. ఇక్కడ చిన్నప్పటి నుండి అంటే దాదాపుగా 200 ఏళ్ళ దగ్గరికి వస్తుంది కదండి. వేప చెట్టు రావి చెట్టు కలిసే పెరిగినాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ పెద్ద పుట్ట ఉండేదంటండి, చాలా పెద్ద పుట్ట. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, పెద్ద పుట్ట చుట్టూరా. దానికి మనం వాళ్ళు ప్రతిష్ట చేసి మనం అక్కడ మనకు క్లారిటీగా, మనం కూడా అంత ధైర్యం లేదండి చూడడానికి. ఇప్పటికీ కూడా ఇక్కడ నాగసర్పము దర్శనం ఇస్తుందని చెప్పేసి అయ్యగారు చెప్పారు. అది ఎప్పుడు అని అంటే ఉగాదికి ముందు, ప్రతి సంవత్సరం ఉగాదికి ముందుకు మనకు నాగసర్పం దర్శనం ఇస్తుందని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఇప్పుడు పాత విగ్రహాలు కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా కొన్ని ప్రతిష్ట చేశామని మనకు వివరించారు. ఇప్పుడు మీరు చూసిన ఇందులోనే పాతవి ఉన్నాయి, ఇందులోనే కొత్తవి కలిపి అన్నీ ఉన్నాయి. మధ్యకాలంలో 30 years 50 years లోపులే మీరు ప్రతిష్ఠించారంట. మీరు ప్రతి ఒక్కరు దర్శించుకోండి. ఎంత బాగా జరుగుతుందండి అక్కడ, ఎంత బాగా జరుగుతుందండి. నాగుల పంచమి రోజున ఇక్కడ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందంట. ఇక్కడ ఆయుధ పూజలు ఒకప్పుడు 100 ఏళ్ల క్రితము నాకు తెలిసి ఒక తాతయ్య చెప్పారు, 100 ఏళ్ల క్రితం చాలా ఘనంగా జరిగేవి ఏంటండి. ఇప్పుడు వాహన పూజలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, అమ్మవారు కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తారంటే. ఇక్కడికి వచ్చి కనీసం కూర్చొని దండం పెట్టుకుని వెళ్తే కూడా వారి మనసు నిమ్మలపడతాయని చెప్పేసి చాలామంది భక్తులు చెబుతున్నారు. కాకపోతే అమ్మవారి ఆలయం ప్రతిరోజు తెరిచి ఉంటుందండి. భక్తుల సందర్శనార్థం, వాళ్ళు కోరిన కోరికలు తీర్చుకునేందుకు అమ్మవారి ఆలయం ప్రతిరోజు తెరిచే ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నాగసర్పము ఆర్చి, ఇది ఎంత అద్భుతంగా చూస్తున్నారో చూడండి, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇలాగే ఉంటుంది నాగసర్పం అని మనకు అయ్యగారు అయితే చెప్పారు. ఇప్పుడు మనము ఆ దేవాలయం చుట్టూరా అండి, ఇది మనకు తూర్పు ముఖంగా మనకు కనిపించడం లేదు కాబట్టి నేను ఉత్తర ముఖం నుండి తీశానండి. పక్కన కనిపిస్తున్న లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయము. ఇక్కడ ఎంతో చరిత్ర ఉంది. దీన్ని 200 ఏళ్ళ నాటి నుంచి కొనసాగిస్తున్న వారు కుటుంబీకులు, వారి వారి సంతతి చెందిన వారు అని చెప్పేసి చెబుతున్నారు. లక్ష్మీ గణపతి దేవాలయం చూస్తున్నారు కదా, ఈ గణపతి వారు చాలా ఘనంగా కనిపిస్తారండి. ఎంత ప్రత్యేకంగా ఉంటారో చూడండి. ఈ మందిరాన్ని కూడా ఈ మధ్య కాలంలో ప్రతిష్ఠించారని చెబుతున్నారు. అది 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు. 200 ఏళ్ళ నాటిది మాత్రం అమ్మవారి దేవాలయం మాత్రమే. ఇప్పుడు స్వామివారిని చూడండి, లక్ష్మీ గణపతి స్వామివారు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, దర్శించండి అమ్మవారిని, కోరిన కోరికలు తీరుస్తారని చెప్పేసి చాలామంది ఇక్కడ భక్తులు చెబుతున్నారు. మీరు కూడా దర్శించుకొని అమ్మవారిని మీకు కావాల్సిన కోరికలు కోరుకుంటారని, అవి మనస్ఫూర్తిగా నేను జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై మహంకాళి. ఎవరికి అయినా మీకు దర్శించుకోవాలనిపిస్తే తప్పకుండా దర్శించుకోండి. జై మహంకాళి, జై మహంకాళి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.